ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా ఇప్పటి వరకు 256 మంది అనుభవజ్ఞులైన డ్రైవర్స్ ను సమాజానికి అందించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో గల హెవీ డ్రైవింగ్ స్కూల్లో 17వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ అధ్యక్షత వహించగా జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాను, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథరెడ్డి విశిష్ట అతిథిగాను పాల్గొని శిక్షణలో పాల్గొన్న డ్రైవర్స్ కు మెటీరియల్స్ అందించి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో హెవీ డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్ రామారావు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ శ్రీనివాసరావు, శిక్షణ ఉన్న డ్రైవర్లు పాల్గొన్నారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే డ్రైవింగ్ లో రకరకాల టెక్నిక్స్ వాడాల్సి వస్తుంది. ఇప్పటివరకు మీరు అందరికీ డ్రైవింగ్ వచ్చు, కానీ ఇప్పటి నుంచి మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి బెస్ట్ డ్రైవర్స్గా సొసైటీ ఉంటారు. బెస్ట్ డ్రైవర్ అంటే ఏంటంటే ఒకటి వాహనాలను బాగు చేయడం అన్నమాట, అలాగే సమాజానికి కూడా మీరు ఉపయోగపడతారు. ఎందుకంటే పొరపాటు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు డ్రైవ్ చేసుకుంటే, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగినప్పటికీ వెంటనే అందరూ పారిపోతారు, అవునా కదా? ఈ రోజున చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎవరన్నా అక్కడ యాక్సిడెంట్ అయ్యి విక్టిమ్ రోడ్డు మీద ఉంటుంది, గాయపడ్డ వ్యక్తి కానీ మనం ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయొచ్చు. ఆ విషయం చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అప్పుడు ఈ స్కూల్లో ట్రైన్ అయ్యేటప్పటికి పొరపాటున అక్కడ అతనికి ఏమన్నా హార్ట్లో ప్రాబ్లం కనబడుతుంది, అతను సిపిఆర్ చేయడం తెలుసా? పేరున్నారు కదా, సిపిఆర్ చేయడం నేర్పుతారు. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, అలాగే కట్టడం నేర్పుతారు. మీరు ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ ఏదైనా జరిగిందనుకో, జరిగినప్పుడు వెన్నుపూస గాయం అయితే వాళ్ళు ఏ విధంగా లిఫ్ట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్తారు. నేను బెస్ట్ డ్రైవర్గా ఎదగాలని కోరుకుంటూ, అలాగే ఈ బ్యాచ్ 17వ బ్యాచ్, ఇప్పుడు దాకా 16 బ్యాచ్లు మన కాకినాడలో నిర్వహించబడ్డాయి. ప్రతి బ్యాచ్కి కూడా 16 మంది డ్రైవర్, అంటే ఇంచుమించు అంతా 16 × 16 256 మంది డ్రైవర్ని కాకినాడ ఆర్టీసీ డిపో సమాజానికి అందించింది. ఇది 17వ బ్యాచ్. మీరు కూడా 16 మంది. ఇప్పుడుదాకా మనతో మాట్లాడిన ఎంబీఏ గారు, హరినాథరెడ్డి గారు మరి మంచి సూచనలు ఇచ్చారు. ఆయన యొక్క నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్, రోడ్ సేఫ్టీ, డ్రైవర్ని ఎలా ఎదగాలి అన్నది మీకు చెప్పారు. కాబట్టి నేను కూడా నెక్స్ట్ క్లాసుల్లో నేను కూడా వస్తుంటాను. నేను కూడా అంటే మీరు లెర్నర్ లైసెన్స్ తీసుకున్నారు కదా, సో మీరు అందరూ లెర్నర్ లైసెన్స్ తీసుకున్నారు కాబట్టి తర్వాత శిక్షణ అయిపోయిన తర్వాత వాటిని టెస్ట్కి పంపించడం జరుగుతుంది. టెస్ట్లో మామూలుగా అందరూ కూడా పాస్ అవుతారు, ఆల్మోస్ట్ అందరూ కూడా పాస్ అవుతారు. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా మీకు ట్రైనింగ్ ఇస్తాం బస్సు మీద, ఏదో ట్రైనింగ్ లేకుండా సర్టిఫికేట్ ఇచ్చేది బస్సుతో. సో మీరు బస్సుని ఎలా డ్రైవ్ చేయాలా, ఎలా మూవ్ చేయాలా, ఎలా కంట్రోల్ చేయాలా, నైట్ టైం ఎలా డ్రైవింగ్ చేయాలా, డే టైం ఎలా డ్రైవింగ్ చేయాలా, కొండ ప్రాంతం ఎలా డ్రైవింగ్ చేయాలా, మళ్ళీ మైదానంలో ఎలా డ్రైవింగ్ చేయాలా, వర్షాకాలంలో ఎలా డ్రైవింగ్ చేయాలా, శీతాకాలంలో ఎలా డ్రైవింగ్ చేయాలా, జనసమ్మర్దంగా ఉన్నప్పుడు ఎలా డ్రైవింగ్ చేయాలా, ఇవన్నీ కూడా మీకు చక్కగా నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్లో మీకు ఈ జేసీబీ కూడా మీకు ప్రొక్లైన్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.